నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ఎంఎన్ఆర్. మనతో పాటు ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి లోక్సభ ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధమవుతున్నారు, ఆమె దగ్గర ఉన్నటువంటి ఈసారి ఉండే అస్త్రాలేంటి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. చాలా కాలం అయింది మిమ్మల్ని కలిసి. ముందుగా చెప్పండి, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నా. అసలు డీకే అరుణ అంటేనే ఒక ఫైర్. ఎందుకు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు? ఎప్పుడు డీకే అరుణ సైలెంట్గా ఉండదు, సమయాన్ని బట్టి స్పందిస్తుంటుంది. ఊరికే అరవను కదా, సమయాన్ని బట్టి స్పందిస్తాను, సమయాన్ని బట్టి మాట్లాడతాను. సో ఏదైనా సమయం వచ్చినప్పుడు మాట్లాడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే అర్థం ఉండదు. అంటే జనరల్గా డీకే అరుణ నేచర్ అట్లా కాదు కదా. ఒక్కసారి ఏదైనా పాయింట్ వస్తే దడదడలు ఆడించేసే వ్యక్తి కాబట్టి గత కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉండడంతో మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మాలాంటి మీడియా వాళ్ళు కావచ్చు, ఎప్పుడు మళ్ళీ అరుణ్ గారిలో ఆ ఫైర్ చూస్తాం అనుకుంటారు కదా. అంటే లాస్ట్ టైం అసెంబ్లీలో నేను లేను కాబట్టి అందరూ చాలామంది చెప్తారు, అసెంబ్లీలో మీరు లేరు, మేము మిస్ అయ్యాము, అసెంబ్లీలో మీలాంటి వాళ్ళు మేము చూడలేకపోతున్నాము, అసెంబ్లీ చూడబుద్ధి కావట్లేదు కూడా చాలామంది చెప్పేవాళ్ళు. చాలామంది కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేడం అసెంబ్లీలో కనపడట్లేదు మేడం, అసెంబ్లీ అంత చప్పగుంటుంది అని అంటారు. సో గట్టిగా మాట్లాడి మీరు వస్తే చూడాలనిపించేది అంటారు. లాస్ట్ టైం అసెంబ్లీలో నేను లేను కాబట్టి ఆ యొక్క ఏమంటారు లోటు కనిపించింది అభిమానించే వాళ్ళకి అందరికి కూడా. ఈవెన్ మొన్న ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయట్లేదు అన్నప్పుడు చాలా పెద్ద వైబ్. దాని తర్వాత మీకు ఎవరైనా చెప్పారా, అడిగారు? మా కాన్స్టిట్యున్సీలో చాలామంది పోటీ చేయనన్న తర్వాత చాలా బాధపడ్డారు కూడా. అంటే నాకేంటంటే పార్లమెంటు చేయాలని ఒక కోరిక ఉండింది. సో విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ ఎన్నికలు ఎంబడే ఉన్నాయి కాబట్టి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలిచి మళ్ళీ దాన్ని రాజీనామా చేసి మళ్ళీ పార్లమెంటుకు చేయడం అనేది అవసరం లేదేమో, ఒకటి పార్లమెంట్కి చేద్దామని అనుకొని పోటీ చేయలేదు. సరే, చాలా ప్రజలు, గద్వాల ప్రజలు చాలా మేడం పోటీ చేయలేదు అంటేనే చాలా డిసప్పాయింట్కి గురయ్యారు. చాలా రోజులు దాంట్లోంచి వాళ్ళు కోలుకోలేదు కూడా. మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? ఎన్ని సీట్లకి ఈ పార్టీ టార్గెట్ చేసుకుందంటే ఏం చెప్తారు? ఎన్ని సీట్లకి అంటే అత్యధిక స్థానాల్లో గెలవాలని. ఇప్పుడు 17 పార్లమెంటు స్థానాలు నేను తెలంగాణలో, అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలనేటటువంటి టార్గెట్తోనే ఈరోజు వెళ్తా ఉన్నాం ముందుకి. సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే యాక్చువల్గా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆల్టర్నేటివ్ అని భావించారు ప్రజలందరూ. సరే, మళ్ళీ రిపీట్ చేయకుండా సమ్ రీజన్స్తో సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని కారణాలు, కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలే కావచ్చు, లేదంటే చేసిన బద్నామే కావచ్చు, లేనిపోని బట్టగాల్సి పైన వేయడమే కావచ్చు, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ బాగా పెద్ద ఎత్తున తెలంగాణ పుంజుకుంటుందంటటువంటి ఒక భయంతోన, ఆందోళనతోన లేనిపోని అపవాదులు, ఆరోపణలు భారతీయ జనతా పార్టీని చేయడం వల్ల అది విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను మొత్తం కూడా ప్రజల లోపల ప్రజల లోపల ఆ అవగాహన కల్పించింది కూడా భారతీయ జనతా పార్టీనే. సో అది కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గట్టి కృషి చేయలేదు ఆపోజిషన్ పార్టీగా. సో భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసింది. భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటాల వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను చివరికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల చేత బొటాబొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయి ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి, వారే ఉండాలనేటటువంటి ప్రజల్లో కనిపిస్తున్నారు స్పష్టంగా. మరి మీ వరకు మాట్లాడుకుంటే మీకు లోక్సభలో అడుగు పెట్టాలనేది మీ కోరిక. 2 సార్లు ప్రయత్నించారు. సరే, ఏదైనా కారణాలు కావచ్చు, విజయం సాధించలేకపోయారు. మరి మూడోసారి ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తాము, ఎలాంటి అనుమానమే లేదు. ఎందుకని, ఎట్లా, ఏ నమ్మకం? నమ్మకం ఏంటంటే ఒకటి, మోడీ గారి చరిష్మా ఉంటుంది. మోదీ గారి చరిష్మా, మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజల లోపల ఉంది. లాస్ట్ టైం ఎన్నికల్లో మోదీగా ఇప్పుడున్నంత ఇది తెలంగాణలో అప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ పైన ఇప్పుడున్నంత వేవ్ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడు లేదు. అంటే అసెంబ్లీకి పార్లమెంటుకు తేడా వచ్చింది, బట్ ఈ రకమైనటువంటి వాతావరణం అప్పుడు లేదు. సో దాంట్లో ఇప్పుడు అనేక
ఆ, అనేక కారణాలు దేశంలో నరేంద్ర మోదీ గారి పాలన కావచ్చు, ఈ దేశాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల్లోంచి కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి కాపాడమే కాకుండా ఆర్థికంగా ఎలాంటి అంటే ఈ దేశాన్ని ఇది కాకుండా ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం క్షీణించకుండా దీన్ని స్టేబుల్గా చేసి ఈ దేశాన్ని ఒక ప్రపంచ దేశాల్లో ఒక అత్యధిక డెవలప్మెంట్ అవుతున్నటువంటి దేశంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకుపోవడమే కావచ్చు, ఈ దేశానికి ఒక భద్రత కల్పిస్తారు, రక్షించగలుగుతాడు అంటే నరేంద్ర మోదీ గారు అనేటటువంటి ఒక నమ్మకం కావచ్చు, ఈ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ, పేదవారి యొక్క అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ అని కానీ యువతలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటటువంటి ఆలోచన ఉంది. సో లాస్ట్ టైం నేను పోటీ చేశాను, చాలా తక్కువ సమయంలోనే భారతీయ జనతా పార్టీలో చేరిన తక్కువ సమయంలోనే ఎన్నికలు జరిగినాయి, హార్డ్లీ 15 days ఉండొచ్చు. సో దాంట్లో లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్ల శాతమే కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ప్రజల లోపల మాకున్నటువంటి సంబంధాలే కావచ్చు, సో అనేక కారణాల చేత మంచి ఓటు బ్యాంకును తక్కువ సమయంలో సాధించగలిగినాం. గెలుస్తామనుకున్నాం కానీ తక్కువ బికాజ్ ఆఫ్ ఇమ్మీడియట్గా సింబల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమయం సరిపోలేకపోవడం వల్ల లాస్ట్ టైం ఓడిపోయినాము. సో ఈసారి తప్పకుండా పార్టీ అధిష్టానం అదికి అవకాశం ఇస్తే తప్పకుండా 100% అంటే 200% గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. మరి గెలవని అన్ని సీట్లలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు, మీరు పోటీకి రెడీ అవుతున్నారు, మరి ఎట్లా గెలుస్తారు? అదే చెప్పా, లాస్ట్ టైము మొత్తం ఈ పార్లమెంటు మొత్తంగా చూస్తే, లాస్ట్ టైం మహబూబ్ నగర్ పార్లమెంట్ మొత్తంగా చూస్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ వారీగా వచ్చినటువంటి అన్నీ కూడా కూడితే 61,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. సో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు 3,33,353 ఓట్లు. ఎప్పుడు నరేంద్ర మోదీ గారు అప్పుడు 4 సీట్లు పార్లమెంటు సీటు గెలిచినా ఇది కూడా గెలిచే సీటు, సరే కొన్ని కారణాల చేత అప్పుడు ఓడిపోయినప్పటికీ సో తప్పకుండా ఈసారి గన్ షాట్గా మహబూబ్నగర్ సీటు గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం నాకుంది. అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే ఒక బీసీ నినాదంతో తెలంగాణలో ముఖ్యంగా వెళ్ళారు, కానీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేకపోయారు. మరి పార్లమెంట్ ఎన్నికలకి ఎలాంటి నినాదం లేదా ఎలాంటి ఎజెండాతో వెళ్తున్నారంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి 2047 వైపు ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ అనేటటువంటి ఒక లక్ష్యంతో 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఆనాటికి మనం ఎవరో ఉంటామో తెలియదు, బట్ ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా ఉండాలనేటటువంటి ప్రణాళికతో నరేంద్ర మోదీ గారు అడుగులు వేస్తూ ముందుకు పోతున్నారు, అందరినీ ఆ వైపు నడిపిస్తూ ఉన్నారు. 2047 లక్ష్యంగా వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నటువంటి అంటే ఇంత పెద్ద లక్ష్యాలను స్థానికంగా ప్రజలు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసం ప్రజల లోపల ఉంది. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఈ దేశ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ళ కోసం ప్రతి ఒక్క ఇంటి కూడా స్వచ్ఛ భారత్ కింద వాళ్ళకి టాయిలెట్స్ నిర్మాణం చేయించారు. సో ఇవంతా సామాన్యమైన అంటే ఇవన్నీ కూడా మొన్న అసెంబ్లీలో రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా, మరి పార్లమెంట్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యింది? అసెంబ్లీలో ఒక చెప్పాను కదా, ఒక నెగటివ్ ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నటువంటి నెగటివ్ అంతా ఒక కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకోగలిగినారు. ఈ ఓటు పెద్ద ఓటు, ఇది ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇది పెద్ద ఓటు, దేశం కోసం వేసే ఓటు, మన దేశం కోసం మనందరినీ మంచిగా కాపాడడానికి పెద్ద ఓటు ఇది అని చెప్పేసి ఊర్లలో మనం ఏమంటారు, పెద్ద ఓటు అంటారు. సో ఇది పెద్ద ఓటు అనేది నరేంద్ర మోదీకి అని ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అంటే పెద్ద ఓటు మీకే పడుతుంది, ప్రజలు డిసైడ్ అయిపోయినారు డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పోటీ, నరేంద్ర మోదీ గారికి పోటీ ఎవరు చెప్పండి? ఎవరు పోటీ ఎవరు? వీళ్ళు రాహుల్ గాంధీ అని చెప్తారు. రాహుల్ గాంధీ పోటీయా నరేంద్ర మోదీ గారికి? సరే, ఇప్పుడు మన రాష్ట్ర పరంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బలహీనపడుతున్నట్టు పరిస్థితే కనిపిస్తుంది. మరి ఆ నాయకుల్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా?
అరుణ్ గారు ఏమైనా దానికి ఏమైనా లేదు తప్పకుండా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మా పార్టీలోకి వస్తే పార్టీకి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. దాంట్లో ఏమి ఇది లేదు. మా పార్టీకి రావడం వల్ల మా పార్టీకి వాళ్ళ వల్ల లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ గురించి జాయిన్ చేసుకోవడానికి ముందుకు వెళ్తాం కదా, తప్పేముంది దాంట్లో. డీకే అరుణ్ గారు అంటే ఇందుకు ముందే అడిగా, ఫైర్ బ్రాండ్ అనేది మీ మీద ఉండేటటువంటి ఒక మంచి సదభిప్రాయమే, ఇదేమో నెగిటివ్ కాదు. అలాంటి డీకే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పగ్గాలు చేపట్టే అవకాశం ఉందా? అది జాతీయ పార్టీ ఆల్రెడీ ఒక అధ్యక్షుడిని ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ మార్పు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళు ఎవరు ఆలోచించి అధ్యక్షుడిగా పెడతారో వాళ్ళు ఉంటారు. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు పార్టీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అవకాశం నాకు వస్తే, పార్టీ నాకు ఇస్తే ఆ రోజు అవకాశం వస్తుంది, అవకాశం ఉంది అన్నప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అసందర్భం. అంటే అరుణ్ గారు అంటే చిన్న నాయకురాలు కాదు, చాలా పెద్ద నాయకురాలు, అందరికీ తెలిసినటువంటి విషయమే. రెండోది, ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కావచ్చు లేదా సామాన్యుల ప్రజలు కావచ్చు, మిమ్మల్ని ఆ పదవిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు ప్రశ్నగా నేను మీకు అడుగుతున్నా. నో ఇది ఈ సమయంలో అది అసందర్భమైంది అంటున్నా. ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు, రీసెంట్లీగా అధ్యక్షుడు నియమించబడ్డాడు. అధ్యక్షులు ఒకసారి నియమించబడ్డ తర్వాత 3 years ఉంటారు. 3 ఏళ్ల తర్వాత పార్టీ ప్రతి ఒక్కరి టర్మ్ 3 years మినిమం ఉంటుంది. సో అప్పుడు పార్టీ యొక్క నిర్ణయం అదంతా. డీకే అరుణ నిర్ణయం చేయదు, డీకే అరుణ కాదు ఇక్కడ నిర్ణయం చేసేది. ఆ రోజు పార్టీ మార్పు చేస్తుందన్న సమయం లోపల దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు అది అంత అవసరమైన సబ్జెక్ట్ కాదేమో. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల్లో మీకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే జాతీయ స్థాయిలో వాళ్ళు గెలిచినా చేసేదేమీ లేదు, ప్రజలకు అది స్పష్టంగా తెలుసు. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. వాళ్ళు గెలవటం వల్ల ఇప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండదు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు, వాళ్ళు చేసేది ఏమీ లేదు గెలిచిన. సో వాళ్ళకి వేయడం లేదు, ఆ ఓటు వేయడం వల్ల ఓటు నిరుపయోగమే. ఆ ఓటు వేస్తే ఒక ఏమంటారు మోరీలో వేసినట్టే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పోటీ పడతారు, మేము కూడా మా సీట్లు గెలవాలనేది. బట్ ప్రజలు ఆలోచించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు. వాళ్లకు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఓటు వేశారు, అధికారంలోకి తెచ్చారు, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యత వారికి ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వస్తున్నారు, 3వసారి ఖచ్చితంగా మళ్ళీ వారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సో ఇక్కడికి నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్లనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయా పార్లమెంటు సభ్యులుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు గెలిస్తేనే వారికి ఆ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇస్తే తెలంగాణకు అత్యధికంగా లాభం జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీకి వేయడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఆయా నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి మనకు తెలుసు, ఎంత ఇబ్బందుల్లో ఉందో, ఎన్ని కష్టాల్లో ఉందో. ఎందుకంటే ఇంతకుముందు కూడా తెలుసు, ఎలక్షన్ల ముందు కూడా తెలుసు పరిస్థితి. కానీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నారు, పార్లమెంట్ గెలిపించండి మేము హామీలు నెరవేరుస్తామంటున్నారు. పార్లమెంట్ గెలిపిస్తే వీళ్ళు ఎట్లా హామీలు నెరవేరుస్తారు? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళే కదా నెరవేర్చాల్సింది, మోదీ అయితే నెరవేర్చరు. ఎవరు ఇచ్చిన హామీలు వాళ్ళే ఫుల్ఫిల్ చేయాలా. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రేపు మేనిఫెస్టోలో ఏ హామీలు ఇస్తుందో ఆ హామీలను తప్పకుండా ప్రజలకు నెరవేరుస్తుంది. దాన్ని చూసి ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఇప్పుడు ఎలక్షను నరేంద్ర మోదీ గారికి వేసినటువంటి ఓటు ఇది పెద్ద ఓటు, పార్లమెంట్కి వేసే ఓటు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటేయి, నాకు ఓటేస్తే ఇవి వస్తాయి అని అంటే అది నమ్మడానికి ప్రజల్ని ఇంకొక మోసం చేయడమే. ఇప్పుడు మీ మాటల్లో సీనియారిటీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే చాలా క్లారిటీతో మీరు చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి, ఒక బీజేపీ నాయకురాలుగా కాకుండా ఒక తెలంగాణ బిడ్డగా. గత 2 నెలల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఆయన పరిపాలన సాగిస్తారు.
ఏమనిపిస్తుంది ఈ 2 నెలల పరిపాలన? 2 నెలలు కూడా కాలేదు. 7వ తారీఖు వస్తే 2 నెలలు. ఇంకా కొంచెం టైం ఉంది. సో ఈ 2 నెలల కాలంలో అంత ఫాస్ట్గా వీళ్ళ గురించి ఇప్పుడు మనం ఒక డిసిషన్కి రావడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని ఎప్పుడే ఏమి తెలుసలేం. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన విషయంలోనే కానీ, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారనేటటువంటి జడ్జిమెంట్ చేయడానికి చాలా తక్కువ టైం అయింది, చాలా తక్కువ సమయం ఇది. వాళ్ళు 100 days అని అడిగినారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి. 100 days వరకు అంటే ఇంకొక ఆల్మోస్ట్ 2 months అయింది, ఇంకొక 40 days అయిపోతుంది, 40-45 days అయితే 100 days అయిపోతుంది. సో 100 days తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే మార్గాలు అన్వేషిస్తారు, అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మనం ఈ ప్రభుత్వం గురించి కామెంట్ చేయడానికి అంటే మాకైతే అనిపిస్తుంది ఏంటంటే అలవి కాని హామీలు అయితే ఇచ్చిండ్రు, చాలా అలవి కాని హామీలు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కూపంలో కూరుకుపోయిందని తెలిసి కూడా కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 6 గ్యారంటీలు అని చెప్పి 400 హామీలు ఇచ్చారు వీళ్ళు. పేరుకు పైన 6 గ్యారంటీలు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు 400కు పైగా ఉన్నాయి. అవన్నీ కూడా హామీలే, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఏదో 6 అనేది చేతికి ఇట్లా అన్నేస్తే కాదు కదా. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 3,000 అంటే వీళ్ళు ఇంకా ముందుకు పోయేసి 4,000-5,000 చెప్పినట్టున్నారు వీళ్ళు. అది కూడా ఇవ్వాలి వాళ్ళు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు, ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తామని చెప్పారు. సో మళ్ళీ దీని తర్వాత ఈ పార్లమెంట్ వరకు దీన్ని నేను అనుకుంటున్నా, ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ వరకు ఇవి ఇస్తామని అక్కడక్కడ ఆశ కల్పిస్తారు. కాన్ఫిడెన్స్ని ఇంకా అయ్యో ఇస్తే పార్టీకి కాంగ్రెస్కి ఓటేస్తేనే వస్తాయేమనేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అనేక రకాలుగా ప్రయత్నం చేస్తారు. చైతన్యవంతులు కాబట్టి ఈ హామీ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు అక్కడ. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ నాయకత్వంలో మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నటువంటి, మళ్ళీ నరేంద్ర మోదీ గారు రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీకి ప్రజలు ఓటేయడానికి సంసిద్ధం అవుతున్నారు. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనా సామర్థ్యం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, కొంత సమయం మనం చూసి మాట్లాడడం అనేది చాలా మంచి ఆలోచన. ఇంకొక విషయం మేడం, మీరు ఇందాక నుంచి జాతీయ స్థాయిలో అంశాలు చెప్తున్నారు కాబట్టి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో మేలు చేస్తుందంటే ఏం చెప్తారు? ఇది 500 సంవత్సరాల నుంచి భారతీయులు కంటున్నటువంటి కళ. ఎంతమందో జన్మించారు, పరమపదించారు, ఎంతమందో దానికోసం చూశారు, పోయారు. బట్ ఆ యొక్క కళ ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాని భూమి పూజ జరగడం, అద్వానీ గారికి ఇవాళ మనం చూసాం భారతరత్న అవార్డు ఇచ్చారు. వారిని హృదయపూర్వకంగా మనం అందరం కూడా వారిని అభినందించాలి. భారతరత్న అవార్డు ఇవాళ వారికి ప్రజెంట్ చేసినందుకు భారత ప్రభుత్వం. వారు రథయాత్ర కూడా చేశారు ఈ యొక్క టెంపుల్ కోసమని. అప్పట్లో వారి రథయాత్ర పెద్ద మూమెంట్ తీసుకొచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. అయోధ్య రామాలయం టెంపుల్ కోసం ప్రతి ఒక్కరు కరసేవలో పాల్గొని ప్రతి ఒక్కరు ఇటుకలు మోసుకొని వెళ్ళారు అక్కడ దాకా ఆ రామాలయం నిర్మాణం కోసమని. సో అట్లాంటి ఆ కళ ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దాన్ని భూమి పూజ కావడం, వారి యొక్క ఆ టైంలోనే ఈ యొక్క హార్డ్లీ 4 years కూడా కాలేదు, అదే ఆ టైంలోనే దీనికి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగడం, ఆలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే స్వయంగా శ్రీరాముడే నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే కార్యం జరగాలనుకున్నాడా అంటే అటువంటి ఆలోచన కూడా చాలా మందికి వస్తూ ఉంది వాళ్ళ. అయితే అరుణ గారు డెఫినెట్గా అది మెచ్చుకోవాల్సినటువంటి విషయం, అందులో నో డౌట్. కానీ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పూర్తి కానటువంటి ఆలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేశారు అయోధ్యలో అంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది డైజెస్ట్ చేసుకోలేక కొందరు మాట్లాడేటటువంటి మాటలు. పూర్తి కాకపోవడం అని ఇప్పుడు ఇల్లు మొదలు పెడతాం, ఇల్లు అన్నీ అయిపోతాయి, ఇంకా చిన్న చిన్న పనులు మిగులుతాయి. కొన్ని పనులు మనకు ఒక ముహూర్తం ఉంటుంది, మనకు ఒక టైం అనేది ఉంటుంది. ఇప్పుడు చేసిన దాన్ని ఇంత లోపల చేయాలి జరగాలంటే మనకు ఒక ఉంటుంది. కొందరు 1 year అంటారు, కొందరు 3 years. అట్లా మనం ఒక దేనికైనా ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్ర ప్రకారం అక్కడ వాళ్ళు బాలరాముని ప్రతిష్ఠ చేశారు. దాన్ని కూడా
రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనుకోవాలి, కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయం కాదు ఇక్కడ. దీన్ని సహించలేనటువంటి వాళ్ళు, ఇటువంటి ఒక మంచి కార్యం ఈ భారతదేశంలో జరిగిందని సహించలేనటువంటి వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలు కానీ మనం భావించాలి. ఎవరైతే టెంపుల్లో అంటే ఆ టెంపుల్ ప్రాణ ప్రతిష్ఠ కూడా అంటే ప్రభుత్వం వాళ్ళు పిలిచినప్పటికీ కూడా పోనటువంటి వాళ్ళు, ఎవరైతే బహిష్కరించినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి శ్రీరాముడి పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదంట. నేను రాజకీయం చేస్తున్నది వాళ్ళు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఈ అంశంతో పాటు ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం వెనుక కూడా రాజకీయ కోణమే ఉంది, ఇన్నాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోలేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మరి? అంటే వారు రథయాత్ర చేశారు ఈ యొక్క శ్రీరాముని యొక్క ఆలయం నిర్మాణం కోసం అయోధ్యలో. ఆ కార్యం పూర్తయింది, ఆయన కళ పూర్తయింది. వారిని భారతరత్నతో గౌరవించాలని భారత ప్రభుత్వం గౌరవించింది. అది కూడా రాజకీయం చేసే వాళ్లకు రాజకీయం అంటే వాళ్ళు చేస్తున్నది రాజకీయం, అది కూడా రాజకీయం. అంటే ఇప్పుడు ఒక మంచి ఇవ్వకపోయినా రాజకీయమే, ఇస్తే రాజకీయమే. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇవ్వకపోతే ఇవ్వలేదని వాళ్ళే విమర్శిస్తారు, ఇస్తే ఇచ్చిందని వాళ్ళే విమర్శిస్తారు. ఇది ఓర్వలేనితనం అంటారు. అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేనటువంటి రాజకీయం అంటే ఇదే. కొన్ని విషయాల పట్ల మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఏంటంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి మీరు డబ్బులు డిమాండ్ చేశారని ప్రధానంగా వంశీచందర్ రెడ్డి మీ మీద ఆరోపణలు గుప్పించారు. దాంతోపాటు దేవుడి ముందు ప్రమాణం చేయడానికి కూడా మేము సిద్ధమైతే మీరు రాలేదు అని చెప్పేసి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపొద్దున్న ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు లోక్సభలో ఎదురయ్యే అవకాశం కూడా, పోటీలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దాన్ని? చిల్లర రాజకీయ నాయకులు చేసేటటువంటి ఆరోపణలు అవి. రాజకీయాలు చిల్లర రాజకీయ నాయకులు అంటే ఇటువంటి వాళ్ళని అంటారు. వాళ్లకు దేవుడు అంటే గౌరవం లేదన్నది ఇక్కడే. శ్రీరాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాడిని ఇటువంటి నీచున్నే చూసిన నేను. ఇటువంటి నీచున్నే చూసిన. రామాలయానికి పోయి రాముడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేటటువంటి నీచుని రాజకీయాల్లో ఉండడం అంటే చాలా సిగ్గుచేటు. అంటే రామాలయం ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడానికి ఆ పార్టీ బహిష్కరించింది. ఈరోజు రాముని గుడిలో అబద్ధాలు చెప్పి ప్రమాణం చేసి మరొక పెద్ద దోషం తప్పు చేసింది. ఇటువంటి నీచ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం, వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేసాం అనేది కొందరికి అలవాటు. దాంట్లో ఆయన ఒకటి కావచ్చు. ఆయన పేరు తీయడం కూడా చాలా నా స్థాయికి తగదనుకోండి. సరే, ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి గారు కూడా బరిలో అంటే యాస్పిరెంట్స్లో ఉన్నారు. ఒకవేళ ఆయన కూడా మీకు ఎదురొచ్చి పోటీకి తీస్తే ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? మీ స్పందన ఏంటి? ఎవరు నిలబడినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబడినా భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్లో విజయం సాధిస్తాము. దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఓకే, సో యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎస్. సరే, మరి సోమవారం నుంచి మీరు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు, పల్లెకి పోదాం కార్యక్రమం. సో ఆ కార్యక్రమం యొక్క ఎజెండా ఏంటి? ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక కార్యక్రమాలు ఇచ్చింది. జాతీయ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో ఎల్లుండి 5th నుంచి అంటే పల్లెకు పోదాం, బస్తీకి పోదాం అంటే టౌన్లల్లో మున్సిపాలిటీలో ఉండేటటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో కార్యక్రమాలు చేపడతారు. ఇంకా పల్లెలకు పోయినప్పుడు పల్లె లోపల ఒక రోజు 24 hours ఆ పల్లెలోనే నిద్ర చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్య అంటే ప్రజలతో మమేకమై వాళ్ళ గ్రామాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలే కావచ్చు, వాళ్ళు ఏదైనా చెప్పేటటువంటి సూచనలే కావచ్చు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సంబంధించి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు, ఏ రకమైనటువంటి అంటే ఎలాంటి మేనిఫెస్టోని కూడా వాళ్ళు దాంట్లో ఏమైనా వాళ్ళు అంటే కోరుకుంటున్నారు అనేటటువంటిది కూడా దాంట్లో మేము అక్కడ వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ, ఆ గ్రామంలో ఇంటలెక్చువల్స్ ఉంటే కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే కానీ, వివిధ వర్గాల వారు, అన్ని వర్గాల వారితో సమావేశమై అందరితో కూడా మమేకమై నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల గురించి చెప్పటం, వాళ్ళకి అవగాహన కల్పించడం, వారిని అవగాహన కల్పించడంతో పాటు వారికి ఆ పథకాలలో లబ్ధిదారుగా చేరడానికి ఏ రకమైనటువంటి
అవగాహన ఇవ్వాలనో దానికి ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలలో లబ్ధిదారులను కూడా కలవటం, అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల వారిని కలవటం, అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల వారికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో వారికి చెప్పటం, ఇంకా మిగిలిన వారికి ఏ విధంగా సహాయం పొందవచ్చో తెలియజేయటం, ఇవంటి అనేక కార్యక్రమాల్లో మమేకమై ప్రజలతో మమేకమై ఉండడానికే 24 గంటలు ఒక గ్రామంలో ఒక్కొక్క కార్యకర్త నిద్ర చేయడానికి ఒక కార్యక్రమాన్ని మరి జాతీయ అధ్యక్షులు మా అధ్యక్షుడు నడ్డా గారు కార్యక్రమాన్ని రూపొందించారు. దాంట్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ఒక టైంని 5th నుంచి 8th వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు ఒకరోజు ఒక గ్రామంలో 24 hours నిద్ర చేయడము, వాళ్ళతో మమేకమే ఉండడం కార్యక్రమాలు ఒక భాగం. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది అనుకుంటా, రాకపోతే నేను చెప్తా. డీకే అరుణ్ గారు భారతీయ జనతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఎందుకు వచ్చింది? నిజంగా మీరు అసంతృప్తిగా ఉన్నారా బీజేపీలో? ఎలాంటి అసంతృప్తి లేదు. ఇదంతా కూడా కొంత చెప్తున్నా సోషల్ మీడియాలో ఈరోజు రేపు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే చాలా సాడ్. ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది మీరు రాయొచ్చు, నా ఇష్టం వచ్చింది నేను రాయొచ్చు. అసలు ఫ్యాక్ట్స్ లేవు, దాంట్లో వాస్తవాలు లేవు. ఎవరు నా ఇష్టం వచ్చింది నేను రాసుకుంటాను, మీ ఇష్టం వచ్చింది మీరు రాస్తారు. దాన్ని నమ్మడానికి ప్రజలు పాపం అమాయకులైన ప్రజల మధ్యలో తలలు బీక్కుంటున్నారు. అంటే బురద వేస్తే కడుక్కోవాల్సిన పరిస్థితి మంది. ఏది ఇష్టం ఉంటే వాళ్ళు రాయటము, ప్రజలు పాపమేమో ఇది ఏందిరా బాగుంటే మనకు మనం మేము చెప్పుకోవాలా. వాళ్ళకు అడిగింది వీళ్ళు రాసిన దానికి మేము జవాబు ప్రజలకు అయ్యా బాబు మేము అలా కాదు, అయ్యా బాబు మేము అలా ఇలా కాదు అని జవాబు చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇది ఒక దారుణంగానే ఉంది. అంటే విలువలు లేనటువంటి సోషల్ మీడియా కూడా మంచిది కాదు సమాజానికి. సమాజంలో సోషల్ మీడియా అనేది వాస్తవాలను ప్రజల్లోకి తెలపడానికి ఇదో మంచి అవకాశం, మంచి ఆయుధం ఇది. కానీ దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వాళ్ళ పర్సనల్ యూజ్కి వాడుకుంటా ఉన్నారు సోషల్ మీడియాని. ఎవరు వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు డీకే అరుణ మీద మీకు కోపం ఉందనుకోండి, మీకు ఇష్టం ఉన్నది రాసేస్తారు. నాకు మీ మీద కోపం ఉందనుకోండి, మీకు ఇష్టం ఉన్నది నేను రాయి. ఇది ఒక చాలా అవలక్షణం. మేడం, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి బిగ్ టీవీ తరపు నుంచి ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా పార్లమెంట్ ప్రజలకు అందరికీ ఒకటే విన్నపం. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు 3వసారి. మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ తెలంగాణ నా నియోజకవర్గమే కాదు తెలంగాణ గురించి మాట్లాడతాను, మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల యొక్క మేలు కోసం, తెలంగాణ యువత మేలు కోసం, తెలంగాణ రైతుల మేలు కోసం, తెలంగాణ విద్యార్థుల మేలు కోసం, తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రతి ఒక్క వర్గంలో ఉన్నటువంటి ప్రతి అందరి కోసం, ఈ సమీకృత తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికలో గెలిపియండి అని చెప్పి నేను అందరినీ 2 చేతులతో నమస్కారం చేసి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని మరి ఎట్లా వారు ప్రధానమంత్రి కాబోతున్నారు, మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ అప్పుల రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపు హామీలు. దయచేసి వారు మళ్ళీ ఒకసారి మాకు ఓటు వేస్తేనే ఇస్తా అంటే నమ్మొద్దండి. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మనం ప్రధానమంత్రిగా చూడబోతున్నాం. తెలంగాణను అభివృద్ధి పరచుకుందామని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ డీకే అరుణ్ గారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.